హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ బీ వ్లాగ్స్. మనమైతే ఇవాళ సిరిసిల్ల బైపాస్ దగ్గర ఉన్న దుర్గామాత ఐడల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే తయారు చేశారు అనమాట. ఓన్లీ 30 పీసెస్. ఇది చూసుకున్నట్టయితే మనకు ఆర్ట్స్ లేకుండా సింపుల్గా ఒక 10 ఫీట్స్లో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని అయితే మనకి మాత అయితే దర్శనం ఇస్తుంది అనమాట. ఇదైతే గోల్డెన్ కలర్, అదే సేమ్ పీస్ కానీ శారీ మాత్రం మనం గోల్డెన్ కలర్ అనమాట. గోల్డెన్ ఆరెంజ్, ఇదైతే రెడ్, ఇది గ్రీన్, ఇది గ్రీన్ కలర్, రెడ్ కలర్. అక్కడ సైడ్ అయితే మనకి ఇంకా పింక్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ అంటే కొన్ని ఆర్చ్ లేనివి ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆర్చ్ ఉన్నాయి, అయితే చిన్నవి ఉన్నాయి. ఆర్చ్ లేనివి అయితే పెద్దవి ఉన్నాయి. ఇది అదే సేమ్ ఐడల్ పింక్ కలర్ శారీ కట్టుకొని అవుతుంది మనకైతే. ఇది చూసుకున్నట్టయితే అడి సింబల్ వచ్చేసి అయితే మనకి ఉందన్నమాట మాత. ఇది చిన్నవి అన్నమాట. ఇవి 5 to 6 ఫీట్స్ అనమాట, చిన్నవి సేమ్. ఇది చూసుకున్నట్టయితే హైలైట్ ఉంది. రియల్ హెయిర్ వచ్చేసి ముక్కు పొడుగు వచ్చేసి మాత్రం దుర్గామాత మాత్రం మనకి ఒక వేరే లెవెల్ కనబడుతుంది అన్నమాట. మనకి లుక్ మాత్రం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ ముక్కు పొడుగు వచ్చేసి మనకి ఎంటికలు వచ్చేసి ఒరిజినలీ మీద ఇట్లా మాత ఇట్లా చున్నీ కప్పుకున్నట్టు వచ్చి హైలైట్ ఉంది పింక్ కలర్లో. డిఫరెంట్ అంటే ఒక ఐడల్ డిఫరెంట్ చేసారు అనమాట. ఇది చూసుకున్నట్టయితే నార్మల్ సిటీ మీద వెనక ఆర్చ్ వచ్చేసి మీద నావం పాములు వచ్చేసినాయి. త్రిశూలం పట్టుకొని మాత్రం మనకి 8 హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇదైతే ఆర్చ్ లేకుండా, అదే ఐడల్ ఆర్చ్ లేకుండా మనకి కిరీటంలో అయితే సూర్యభగవానుడు వచ్చేసి అయితే ఇది గోల్డెన్ శారీ మాత అన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ఆర్చ్ వచ్చేసి అటు ఇటు సింహాలు వచ్చేసి అయితే ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఒక 30 పీసెస్ వేసాను మనం చూసుకున్నట్టయితే. ఇక్కడ ఈ మాత మాత్రం అన్నిటికన్నా హైలైట్ డిఫరెంట్ ఉందన్నమాట. చూసుకున్నట్టయితే మీద చున్నీ వచ్చేసి ఆర్చ్ వచ్చేసి అన్నిటికన్నా డిఫరెంట్ అనమాట, హైలైట్ ఉంటుంది. మనకి త్రిశూలం పట్టుకొని అటు ఇటు వచ్చేసి అయితే హైలైట్ ఉంది.